ఓకే, లాస్ట్ ఇయర్ అయితే చిరంజీవితో పోటీ పడ్డాడు. అవును అవును. సో ఇప్పుడు రామ్ చరణ్ తో పోటీ పడుతున్నాడు. అవును. సో దీన్ని ఏ విధంగా చూసుకొచ్చాను అని చూడన్నా, ఇప్పుడు తన జనరేషన్ రావడం కదన్నా, వెంకటేష్ తోని మన చిరంజీవితోని, సో మోహన్ బాబు అటువంటి వాళ్ళతోనే పోటీ పడే మన బాలయ్య బాబు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న కాంపిటీషన్ కూడా తట్టుకొని వాళ్ళతో పోటీకి వస్తుందంటే ఆయన ఏమన్నా వదులుతుందంటే, చిరంజీవి నువ్వు కాదు నీ కొడుకుని రమ్మని, నీ కొడుకు మనవడు వచ్చినా కూడా, అంటే మన చిరంజీవి మనవడు వచ్చినా కూడా ఆయనతో పోటీ పడే సత్తా ఉన్న వ్యక్తి బాలయ్య బాబు. సో నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబు వర్సెస్ ఎవరు మన ఎవరు మన రామ్ చరణ్ నడుస్తుంది. సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏదైతే మన బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమా వస్తుంది, సో మోక్షజ్ఞ కూడా మేబీ ఫ్యూచర్లో చిరంజీవితో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ రకమైన కాంపిటీషన్ తెలుగులో నిజంగా ఒక హెల్దీ కాంపిటీషన్ అన్న, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అప్పట్లో కూడా ప్రతిసారి ఏంటంటే సంక్రాంతికి చిరంజీవి బాలయ్య బాబు, చిరంజీవి బాలయ్య బాబు, చిరంజీవి బాలయ్య బాబు ఒక కాంపిటీషన్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ పోయి చిరంజీవి సినిమా వస్తారు, ఈ సినిమా అయిపోయి నెక్స్ట్ బాలయ్య బాబు సినిమాకి వస్తారు, బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ పోయి బాలయ్య బాబు సినిమా వస్తారు, నెక్స్ట్ అంతా పోయి మళ్ళీ చిరంజీవి సినిమా వస్తారు. అట్లాంటి హెల్దీ కాంపిటీషన్ ఉంటుండే. ఇప్పుడు ఎట్లా అంటే నా హీరోని ఇట్టు కావాలి, నా హీరోకి రికార్డు ఉండాలని ఓన్లీ ఆ హీరోకి సినిమాకి వెళ్తున్నారు, వేరే సినిమా హీరోకి వెళ్తలేరు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ వస్తుంది, అది ఒక పాన్ ఇండియా మూవీ, ఇది మన రీజనల్ మూవీ, ఒక మాస్ మూవీ. ఇప్పుడు ఇంక పక్కన ఏంది మన సంక్రాంతికి వస్తున్నామని అల్లు రావుడు వస్తుండు. సో అంటే ఈ సంక్రాంతికి ఆల్ రెసిపీస్ ఇక్కడ నాన్ వెజ్ వెజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అన్న. సో ప్రజలందరూ వచ్చి నాన్ వెజ్ తినండి, వెజ్ తినండి, అన్ని రకాల ఫుడ్లు తినండి, అన్ని ఫుడ్లు తినండి, అన్ని సినిమా ఇటు చేయండి. ఎందుకంటే మన దీపావళికి సినిమా వచ్చినాయి అన్న, లక్కీ భాస్కర్ కానీ కా సినిమా కానీ ఇంకో సినిమా వచ్చింది. ప్రజలు ఎట్లా అంటే కంటెంట్ ఇష్టపడతారు. నా పెద్ద సినిమానా, పెద్ద హీరోనా, బలవంతుడా, బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరు చూడరు, సినిమాలో కంటెంట్ ఉంటే ప్రజలు లైకిస్తారు. కాబట్టి కా సినిమా మన దీపావళికి అంత పెద్ద ఇటు చేసారు, అంటే అన్ని 3 సినిమాలు ఇటు చేసారు. ఈసారి 3 సినిమాలు వస్తున్నాయి, 3 సినిమాలు ఇటు చేయాలని ప్రత్యేకంగా మన తెలుగు ప్రజలకు ఉన్న లక్షణం ఏంటంటే కంటెంట్ నచ్చితే నువ్వు ప్రేమల సినిమా చూడాలి. మనకి ఎవరో తెలియదు కానీ నచ్చి ఎంకరేజ్ చేసాము. బేబీస్ చిన్న సినిమా బేబీ నచ్చింది, పెద్ద ఇటు చేసాము. మన కాంతార కానీ, మన కేజీఎఫ్ కానీ, అట్లాంటి ఎన్నో సినిమాలు సినిమాల కంటెంట్ ఉంటే మాత్రం ప్రజలు ప్రతి ఒక్కరు లాగిస్తారు. కాబట్టి 100% ఈసారి సంక్రాంతి జరగబోయే రణరంగంలో మాత్రం ఈ 3 సినిమాలు మాస్ హిట్ బాలయ్య బాబు కొట్టాలి, మంచి పాన్ ఇండియా హిట్ మన రామ్ చరణ్ కొట్టాలి, హ్యాపీగా సంతోషంగా ఉండడం కోసం అనిల్ రావుడే సంక్రాంతికి వస్తున్న సినిమా కొట్టాలని పథకంగా కోరుకుంటున్నాము.